వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి యూఎస్లో మా కమ్యూనిటీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మేము ఉండే కమ్యూనిటీ నేమ్ వచ్చేసి ఐఎంటీ డీర్ఫీల్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కమ్యూనిటీ ముందు ఒక రోడ్డు అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి సిటీ రోడ్డు. బ్యాక్ సైడ్ ఇంకొక రోడ్డు అయితే ఉంటుంది కమ్యూనిటీ బ్యాక్ సైడ్, అది వచ్చేసి హైవే. అది మీకు నెక్స్ట్లో అయితే చూపిస్తాను వీడియోలో. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మా కమ్యూనిటీ యొక్క లీజింగ్ ఆఫీసు. ఇక్కడైతే లోపలికి అయితే 5 వరకే ఓపెన్ ఉంటుంది లోపలికి వెళ్ళాలంటే. నేనైతే 5 తర్వాత తీసాను వీడియో అనేసి, అప్పటికి క్లోజ్ చేశారు. ఈసారి అయితే మీకు లీజింగ్ ఆఫీస్లో ఎలా ఉంటుందో కూడా వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడైతే మనకి ఏమైనా ప్రింట్అవుట్ కావాలంటే లోపలికి వెళ్ళేసి ఇంటర్నెట్ అయితే ఉంటుంది, ప్రింట్అవుట్లు అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రింట్అవుట్లు తీసుకోవాలంటే ఓన్లీ ఆఫీస్ అవర్స్లో మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే ఆఫీస్ అవర్స్లో మాత్రమే లీజింగ్ ఆఫీస్ అయితే ఓపెన్లో ఉంటుంది, తర్వాత అయితే క్లోజ్ చేసి ఉంటుంది. ఇక్కడ లీజింగ్ ఆఫీస్ ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడైతే బయట బోర్డు మీద అయితే మెన్షన్ చేశారు చూడండి, మండే టు ఫ్రైడే 8:30 to 5:30, సాటర్డే అయితే 10 to 5, సండే అయితే క్లోజ్గా అయితే ఉంటుంది. ఈ టైమింగ్స్లో మాత్రమే మనమైతే ఓపెన్లో ఉంటుంది. ఆ టైమింగ్స్లోనే మనకు కావాల్సిన ప్రింట్అవుట్లు అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, కమ్యూనిటీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీ గేట్ పాస్ అయితే ఉండాలి. మాకు ఇక్కడ ఉండే వాళ్ళకైతే గేట్ పాస్ అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి, లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, కార్ ఎంటర్ అవ్వడానికి ఇక్కడైతే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి గేట్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, స్కానర్ ఉంది కదా, మన గేట్ పాస్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇక్కడ స్కాన్ చేస్తే, దాన్ని స్కాన్ చేసినా కూడా గేట్ అయితే ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ గేట్ వచ్చేసి బై వాక్తో కమ్యూనిటీ లోపలికి ఎంటర్ అయ్యే వాళ్ళకి. ఇక్కడ చూడండి, మనకి పాస్ ఇస్తారు కదా, పాస్ మీద కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తే చూడండి, గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, కమ్యూనిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకటి యారో సింబల్ ఉంది, ఇది వచ్చేసి మెయిల్ బాక్స్కి రూటు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మెయిల్ బాక్స్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో మెయిల్ బాక్సెస్ వచ్చేసి 3 ఉంటాయి, అవి నెక్స్ట్ అయితే చూపిస్తాను మీకు ఈ వీడియోలో కూడా. ఇక్కడ చూడండి, ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్కటి అయితే మెయిల్ బాక్స్ అయితే ఉంటుంది. దానికైతే మనకి ఒక కీ ఇస్తారు. 2 కీస్ ఉంటాయి, ఒకటేమో లీజింగ్ ఆఫీస్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒక కీ మన దగ్గర ఉంటుంది. చూడండి, కీతో ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు బాక్స్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఏమైనా మెయిల్స్ వస్తే ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ కమ్యూనిటీలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అయితే మెయిల్ బాక్స్ చూపించాను కదా, అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ట్రాష్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఏవైతే వేస్టేజ్ ఉంటుందో అదంతా ఇక్కడైతే తీసుకొచ్చి వేయాలి. ఇక్కడ చూడండి, కొన్ని రూల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఆ రూల్స్ అయితే మనము కంపల్సరీ అయితే ఫాలో అయితే అవ్వాలి. ఇక్కడ చూడండి, కమ్యూనిటీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, స్పీడ్ లిమిట్ వచ్చేసి 10లోనే వెళ్ళాలి, ఎక్కువ స్పీడ్లో అయితే వెళ్ళకూడదు. ఇక్కడ చూడండి, మనకి ఏమైనా ఆర్డర్ పెడతాం కదా అమెజాన్లో కానీ ఏమైనా యాప్స్లో కానీ, బట్టలు కానీ ఏమైనా ఆర్డర్ పెట్టినప్పుడు మనకైతే డైరెక్ట్గా అయితే ఇంటికైతే తీసుకొచ్చేవారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి మెయిల్ బాక్స్ ఉంది కదా ఒకటి, ఇక్కడ మెయిల్ బాక్స్లో మనకి పెట్టి మన మొబైల్కి అయితే ఒక కోడ్ పంపిస్తారు. ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తే మనకైతే ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టెన్నిస్ కోర్ట్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, షటిల్ కానీ టెన్నిస్ కానీ ఆడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, కూర్చోడానికైతే టేబుల్స్ కూడా ఉన్నాయి చూసే వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడైతే మనము జిమ్ కానీ టెన్నిస్ కానీ ఆడిన తర్వాత కూర్చోడానికైతే పీస్ఫుల్గా ఉండటానికి ప్లేసెస్ అయితే ఉంది. చూడండి, ఇక్కడ కూర్చోవడానికి చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫెసిలిటీ వచ్చేసి జిమ్. ఇక్కడైతే మనమైతే ఎక్సర్సైజెస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే వింటర్ సీజన్లో అయితే జిమ్ అయితే ఫుల్గా ఉంటుంది. అదే సమ్మర్ అయితే బయట అయితే కొంచెం చలిగా ఉండదు కదా, ఎక్కువ శాతం అయితే సమ్మర్లో బయట అయితే వాక్ చేస్తూ ఉంటారు, కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది అయితే కనిపించడం లేదు. అదే వింటర్ సీజన్లో అయితే చాలా ఫుల్గా అయితే ఉంటారు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫెసిలిటీ వచ్చేసి స్విమ్మింగ్ పూలు. ఇది వచ్చేసి లీజింగ్ ఆఫీస్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గర అప్పుడప్పుడు పూల్ పార్టీస్ అయితే చేస్తుంటారు కమ్యూనిటీ వాళ్ళు, అలాగే బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రూల్స్ పెట్టారు కదా, ఇక్కడ ఈ రూల్స్ అయితే మనం కంపల్సరీ అయితే ఫాలో అవ్వాలి.
ఇక్కడ చూడండి పార్టీ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, బర్త్డే పార్టీ అట్లా. ఇక్కడైతే గ్రిల్ వచ్చేసి మనం చికెన్ అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి జస్ట్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇవైతే ఉన్నాయి. హ్యాపీగా రిలాక్స్ అయితే అవ్వచ్చు. మా కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్స్ అయితే 2 అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడు, నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే ఇంకొక స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి 3 to 5 feet అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడైతే ఫ్రీగా కార్ వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక అతను అయితే కార్ వాష్ చేసుకుంటున్నాడు. మనం ఇక్కడ ఉండే రెసిడెన్సీ ఎవరైనా కార్ వాష్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి గరాజ్. ఇక్కడైతే మనం కార్ పెట్టుకోవాలనుకుంటే మనం పే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా అయితే బయట పెట్టుకుంటే మాత్రం ఫ్రీ పార్కింగు. ఇక్కడ గరాజ్లో పెట్టుకోవాలంటే మనీ అయితే పే చేయాలి. ఇంతకు ముందు మీకు కార్ ఇక్కడ ఫ్రీ వాష్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇక్కడ దీనికైతే కొన్ని రూల్స్ ఉంటాయి, కంపల్సరీ ఈ రూల్ని అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ మా కమ్యూనిటీలో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ రెంట్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ని బట్టి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ని బట్టి ఉంటుంది. ఇదేనండి టోటల్ కమ్యూనిటీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసుకోండి. బెల్ సింబల్ని క్లిక్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్గా అయితే పొందవచ్చు. అలాగే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి.